బనకచెర్లపైన తెలుగు రాష్ట్రాల రాజకీయం మరోసారి రాజుకుంది. 2 రోజుల క్రితం బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. గోదావరి వృధా జలాలను ఆపే ప్రాజెక్టును కడితే తెలంగాణ నేతలకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమే అన్నారు. కాళేశ్వరం అనుమతులు తీసుకొని కట్టారా, బనకచెర్లను ఎలా పూర్తి చేయాలో తమకు తెలుసంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కు వెంటనే బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. బనకచెర్లపై ఏపీ ముందుకు వెళుతుంటే ధీమాగా కడతామని ప్రకటిస్తూ ఉంటే తెలంగాణ సర్కార్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణగా బనకచెర్లను ఇచ్చారంటూ హరీష్ రావు మండిపడ్డారు. దీనికి కాంగ్రెస్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. బనకచెర్ల పాపం బీఆర్ఎస్ దే అంటూ కాంగ్రెస్ ప్రతి విమర్శ చేస్తోంది. కేటీఆర్, లోకేష్ రహస్యంగా ఎందుకు కలిశారని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ భేటీ తరువాతే కేటీఆర్ బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారని, లోకేష్ బనకచెర్ల కట్టి తీరుతామంటున్నారని, దీని వెనుక మతలబు ఏంటని బట్టి విక్రమార్క ప్రశ్నిస్తూ ఉన్నారు. టీడీపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేశాయంటూ ఆరోపిస్తున్నారు.